హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎగ్ ఇంకా ములక్కాడ కర్రీ చేసి మీకు చూపిస్తాను. ఇది ఆంధ్ర స్టైల్ ఎగ్ ఇంకా ములక్కాడ కర్రీ. ఆంధ్ర స్టైల్ నేను ఎందుకన్నానంటే ఈ పులుసులోని స్పెషల్ ఐటెం ఒకటి యాడ్ చేస్తున్నా, అందుకే. అదే ఈ మెంతులండి, ఏమీ లేదు. ఈ మెంతులు యాడ్ చేసి పులుసు చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం పసుపు, కొంచెం కారం ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ టేస్ట్ బాగా వస్తాయి. ఎగ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పులుసుకి స్పెషల్ టేస్ట్ తీసుకొచ్చే మెంతులు వేసి ఫ్రై చేసుకుంటున్నామండి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలి. టమోటాస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ములక్కాడలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ములక్కాడలను కూడా వేసుకొని మగ్గించుకోవాలి బాగా. ఇప్పుడు మనం ములక్కాడలు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అవి సాల్ట్ వేస్తే పైన బాగా మగ్గుతాయి, త్వరగా ఉడుకుతాయి త్వరగా. అందుకని సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనం కర్రీని కొంచెంసేపు మగ్గించి ములక్కాడలు మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చింతపండు రెడీ చేసుకుందాం. చింతపండు పులుసు వేస్తాం కదా, దానికోసం అని చెప్పి చింతపండు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ములక్కాడ బాగా మెత్తగా అయ్యే వరకు స్లిమ్లో పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ములక్కాడ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి.
వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు ఉడికించి ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఉడికిన తర్వాత పులుసు వేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం కూడా మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ ఇంకా యమ్మీ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.